ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పాన్ 2.0 ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం 1435 కోట్లు వెచ్చించనుందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న పాన్ నంబర్ను మార్చకుండా కార్డులు అడ్వాన్స్ చేస్తున్నారు. మంత్రి వైష్ణవ్ దీనిపై వివరిస్తూ కొత్త పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనికోసం పవర్ లేన్ అంటే ఆన్లైన్ ప్రక్రియను అవలంబిస్తారు. క్యూఆర్ కోడ్తో పాన్ కోసం ప్రజలు విడిగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పాన్లో డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఏదైనా ఫిర్యాదును పరిష్కరించడానికి ఫిర్యాదు రెఫరల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. పాన్ కార్డును ఉమ్మడి వ్యాపార గుర్తింపుగా మార్చడమే తమ ప్రయత్నమని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం జాతీయ సహజ వ్యవసాయ మిషన్, యువత కోసం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 అనే 3 కొత్త ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. నవంబర్ 6వ తేదీన జరిగిన మోడీ కేబినెట్ సమావేశంలో 75% క్రెడిట్కు ఆమోదం లభించింది. ఇందులో ఉన్నత విద్య కోసం 7.5 లక్షల రూపాయల వరకు రుణాలపై భారత్ ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారంటీని ఇస్తోంది. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు 10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీ కూడా ఇవ్వబడుతుంది. 4.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులు ఇప్పటికే పూర్తి వడ్డీ రాయితీ పొందుతున్నారు. దేశంలోని 860 ప్రధాన ఉన్నత విద్యా కేంద్రాల నుండి 22 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు చదువుకు, డబ్బుకు ఆటంకం కలగకుండా చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. పీఎం విద్యాలక్ష్మి యోజన అనేది జాతీయ విద్యా విధానం 2020 పొడిగింపు కార్యక్రమం.